నమస్కారం. సుఖీభావుకు స్వాగతం. ఈ రోజు సుఖీభావులో పిల్లల్లో సెల్ ఫోన్ వ్యసనాన్ని వదిలించేదెలా? పిఎస్ఏ పరీక్షతో ప్రోస్టేట్ క్యాన్సర్ గుట్టురట్టు. నెల తప్పింది లేనిది ముందే తెలుసుకోవడం ఎలా? గుండె జబ్బును పట్టించే సంకేతాలు ఇవే. ఇంకా హెల్త్ టిప్. నేడు బాల్యం సెల్ ఫోన్లలో బందీగా మారిపోయింది. స్కూల్లో గడిపే సమయాన్ని మినహాయిస్తే ఎక్కువ భాగం ఇవాళ పిల్లలు ఫోన్లతోనే కాలక్షేపం చేస్తున్నారు. గంటల తరబడి వీడియోలు చూస్తూ, గేమ్లు ఆడుతూ కాలం గడిపేస్తున్నారు. పిల్లల్ని సముదాయించే ఓపిక లేక, వారితో గడిపేందుకు సమయం చిక్కక కొంతమంది తల్లిదండ్రులు చేజేతులా పిల్లల చేతుల్లో ఫోన్లను పెట్టేసి ఇతరత్ర వ్యాపకాల్లో మునిగిపోతున్నారు. పొగ, మద్యం, డ్రగ్స్తో విపరిణామాలు ఉన్నట్లే సెల్ ఫోన్లకు అలవాటు పడ్డం వల్ల పిల్లలకు సమస్యల తాకిడి పెరుగుతుందని చెబుతారు నిపుణులు. ఇక ఈ నేపథ్యంలో పిల్లలు ఫోన్ల మీద ఎక్కువ సమయం గడపకుండా ఉండేందుకు ఏం చెయ్యాలో, తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పాతిక 30 ఏళ్ల కిందటి దాకా పెంకి పిల్లలతో వేగటం పెద్దలకు కాస్త కష్టంగానే ఉండేది. కానీ సెల్ ఫోన్లు, ఐప్యాడ్ల వంటి డిజిటల్ ఉపకరణాలు అందుబాటులోకి వచ్చాక ఇవాళ పిల్లలతో ఇప్పుడు ఆ చిక్కులేమీ పెద్దగా ఉండటం లేదు. ఎంతగా అల్లరి చేసే పిల్లలైనా సరే వారి చేతిలో సెల్ ఫోన్ లేదా ఐప్యాడ్ పెట్టేస్తే చాలు, బుద్ధిమంతుల్లా, బుద్ధ విగ్రహాల్లా మారిపోతున్నారు. గంటల తరబడి డిజిటల్ తెరలకు అతుక్కుపోతున్నారు. పిల్లలతో అన్నం తినిపించటానికి, వారిని అల్లరి చేయకుండా ఉంచటానికి నేటి ఆధునిక తరం తల్లిదండ్రుల్లో చాలామంది ఇలాంటి డిజిటల్ పరికరాల్ని ఒక బ్రహ్మాస్త్రంలా వాడుతున్నారు. నిజానికి ఇలా స్మార్ట్ ఫోన్లను, ఇతర డిజిటల్ ఉపకరణాలను అందివ్వటం అంటే పిల్లల్ని వాటికి బానిసలుగా చేయటమే. ఈ తరం పిల్లల్లో చాలామంది నేడు ఫోన్లకి అంకితం అయిపోతున్నారు. గంటల తరబడి వీడియోలు చూస్తూ, గేములు ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారు. ఈ ధోరణి పిల్లల భవిష్యత్తుకు ఎంతమాత్రం మంచిది కాదంటారు డాక్టర్లు. చిన్నపిల్లలకి అసలు 2 సంవత్సరాల నుంచి లోపల పిల్లలకి అసలు 1 గంట కూడా అసలు మొబైల్ చూడకూడదు. డిజిటల్ నుంచి దూరంగా ఉండాలి. 5 సంవత్సరాల వరకు ఉండి స్కూల్కి వెళ్ళే పిల్లలైతే 1 గంట రోజుకు, 1 గంట అంటే 1 గంట, అది కూడా సూపర్వైజ్డ్ తల్లిదండ్రుల పర్యవేక్షణలో. సరి కదా? 5 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు అయితే 1 నుంచి 2 గంటలు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక దానికి అతుక్కుపోయిన పిల్లల్ని మనం చూస్తూ ఉన్నాం. సైన్స్ ఏం చెప్తూ ఉందంటే, ఈ పిల్లలు ఎవరైతే ఎక్కువసేపు డిజిటల్ అంటే ఏమిటి, మొబైల్ కానీ, స్మార్ట్ ఫోన్ కానీ, లేకపోతే టీవీ కానీ, ఇంటర్నెట్ కానీ, అన్నిటినీ కలిపి డిజిటల్ అంటాం. అది ఎంతసేపు చూస్తూ ఉంటే దానిలో మెదడు ఒక ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అని ఈ భాగంలో ఉంటుంది. అది తెలివికి, జ్ఞాపక శక్తికి, ఏదైనా గోల్ అచీవ్ చేయాలంటే దానికోసం, తరువాత ముందు జీవితంలో భవిష్యత్తులో బాగా ముందుకు వెళ్ళడానికి, వీళ్ళన్నింటికి ఉపయోగకరమైనటువంటి ముఖ్యమైన కేంద్రం ఆ ప్రాంతం. ఈ ప్రాంతంలో ఎక్కువసేపు మనం చిన్నపిల్లలు కానీ దానికి ఈ డిజిటల్ దానికి కానీ ఎక్స్పోజ్ అయితే అది తాలూకా థిక్నెస్, దాని తాలూకా మందం పలచనైపోతుంది. పిల్లల తాలూకా ఆలోచన సరళి మారిపోతుంది. పెద్దలంటే గౌరవం తగ్గిపోతుంది. చాలా ఇండిపెండెంట్ అయిపోతారు. ఇంపల్సివ్, ఊరికే కోపం తాపం లోనవుతారని శాస్త్రం చెప్తూ ఉంది. అదే కాకుండా పిల్లలకు ఒకసారి మొబైల్ ఇచ్చేదనుకోండి, లేదంటే ఇక ఛానల్స్ మారుస్తూనే ఉంటారు కదా. దానివల్ల ఏమవుతుంది, ఒక ఛానల్ మారుతున్న కొలది, లేకపోతే ఒక్కొక్క పక్కకి వెళ్తున్న కొలది కొత్త ప్రోగ్రామ్ చేస్తుంటే ఆ ఫ్లాషెస్ ఆఫ్ లైట్లు వస్తూ ఉంటాయి. దానివలన ముందు జీవితంలో ఏదైతే ఒకరోజు ఎగ్జామ్ వస్తుంది, కూర్చొని చదవాలి, పరీక్షలు రాయాలి, ఎవరైనా చెప్తుంటే వినాలి, వీటికి ఓపిక ఉండలేకుండా అయిపోతుంది. పిల్లలు సెల్ ఫోన్కి, ఇతర డిజిటల్ ఉపకరణాలకు బానిసగా మారటం వల్ల వారిలో జ్ఞాపక శక్తి తగ్గుతుంది. పిల్లలు ఏకాగ్రత కోల్పోతారు. ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. కోపం, ఉద్రేకం అధికమవుతాయి. పబ్జీ, బ్లూవేల్ వంటి గేమ్లకు బానిసలుగా మారిన పిల్లల్లో ఎలాంటి ధోరణులు కనిపిస్తున్నాయో ఇవాళ మనం తరచుగా పేపర్లలోనూ, టీవీల్లోనూ చూస్తున్నాం. ఇక శృతిమించిన ఫోన్ వాడకం వల్ల పిల్లలకు కంటి చూపు తగ్గుతుంది. మెడ నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు మొదలవుతాయి. శారీరకంగా బలహీనత ఆవరిస్తుంది. చదువులో వెనకబడతారు. కుటుంబంతో, బంధుమిత్రులతో సరిగా గడపలేరు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడలేరు.
మొత్తంగా శారీరక మానసిక వికాసం సరిగా సాగదు. సరైన నిద్ర, ఆహారం ఉండకపోవడంతో తరచుగా అనారోగ్యం పాలవుతుంటారు. ఎక్కువసేపు స్మార్ట్ ఫోన్తో గడపటం వల్ల పిల్లల శరీర భాగాలు రేడియేషన్కు గురయ్యే అవకాశాలు ఉంటాయని, మెదడుకు సంబంధించిన సమస్యలు, ఎదుగుదల లోపాలు తలెత్తే ప్రమాదం ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. దగ్గర 20 సంవత్సరాల వరకు మెదడు తాలూకా పూర్తి పెరుగుదల జరుగుతూ ఉందట. ఇది కొత్తగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ టైంలో కానీ మనకి ఏదన్నా కారణం వల్ల కానీ ఈ డిజిటల్ తాలూకా వాడకం కానీ పిల్లలకు ఎక్కువైనట్టయితే దాని ప్రభావం ఇంత అంత కాదు, చాలా చెడే తప్ప మంచి జరగదు. మెదడు లోపల ఉండేటువంటి కణాలని న్యూరాన్స్ అంటాం. న్యూరాన్స్ ఉండేదాని కనెక్షన్స్ని యాక్సాను, డెండ్రైట్స్ అంటాం. ఇది ఒక పెద్ద సమాచార వ్యవస్థ భగవంతుడు అమర్చాడు. ఈ సమాచార వ్యవస్థ తాలూకా తయారీ కూడా ఈ సమయంలోనే ఎక్కువగా ఉంటుంది. ఈ అన్ని కారణాల దృష్ట్యా పిల్లల తాలూకా వాడకం వల్ల మెదడుకి ఎంత చేర్పు జరుగుతుందంటే ప్రమాదం చాలా చాలా ఉంది. వాళ్ళకి ఏదైతే తల్లిదండ్రులు ఒక భవిష్యత్తుల మీద ఒక ఆశలు పెట్టుకుంటారో, ఇది చదవాలి, అది చదవాలి, ఏదైతే మా బాబు ఒక ఐటీ చదవాలి, లేకపోతే ఒక ఎయిమ్స్ ఢిల్లీలో చదవాలి అనేటువంటి ఆశలకి గండి పడుతుంది. దీనికి బాధ్యత అన్నది తల్లిదండ్రులు, తర్వాత ఉపాధ్యాయులు, అదే కాకుండా కొంతవరకు పిల్లలు కూడా అని నేను చెప్పక తప్పదు. తల్లిదండ్రుల తాలూకా బాధ్యత చెప్తాను ఏంటంటే స్క్రీన్ టైం దాని లిమిట్ మీరు చూడాలండి ఇంటి దగ్గర. ఎందుకంటే రోజు 24 గంటలు తీసుకుంటే 24 గంటల్లో ఎక్కువ గంటలు ఆ చిన్న వయసులో మీ ఇంటి దగ్గరే ఉంటారు. కాబట్టి తల్లిదండ్రుల తాలూకా పర్యవేక్షణ అనేది చాలా ముఖ్యం. అదే కాకుండా రోల్ మోడల్ అంటే మీరు అడగవచ్చు, రోల్ మోడల్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు పక్కన మీరు వాట్సాప్ చూసుకుంటున్నారు, వాళ్ళ నాన్నగారు ఏదో ల్యాప్టాప్లో బిజీగా ఉన్నాడు, మెయిల్స్ చూసుకుంటున్నారు, పిల్లలు కూడా చూస్తారు కదండి. కాబట్టి వాళ్ళ కోసం కొన్ని తాలూకు మీరు చేసే అలవాట్లు తప్పనిసరి పరిస్థితి ఆఫీస్ వర్క్ అయినా కానీ కొంతవరకు మీరు దాన్ని త్యజించాలి, సాక్రిఫైస్ చేయాలి, తప్పదు. లేకపోతే పిల్లలు తల్లిదండ్రులను అనుకరిస్తారు. ఐడల్స్ వాళ్ళ అమ్మా నాన్న ఎలా చేస్తే, ఎలాగైతే మా నాన్న డాక్టర్ కాబట్టి నేను డాక్టర్ చేస్తానని పిల్లలు చిన్నప్పటి నుంచి ఒక ఆశ పెట్టుకుంటారో అలాగే ఇది కూడా నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి మీరే రోల్ మోడల్ కావాలి. గతంలో చందమామ, బుజ్జాయి, బాలమిత్ర వంటి బొమ్మలతో కూడిన పుస్తకాలు పిల్లలకు ఎంతో విజ్ఞానాన్ని పంచేవి. ఆలోచన శక్తిని, పఠనాసక్తిని పెంచే ఈ పుస్తకాల్ని చదవటానికి పిల్లలు పోటీ పడేవాళ్ళు. మారిన ప్రస్తుత కాలంలో ఇలాంటి పుస్తకాల స్థానాన్ని స్మార్ట్ ఫోన్లు ఆక్రమించేశాయి. అయితే పిల్లలకు అవసరం మేరకు సరైన రీతిలో స్మార్ట్ ఫోన్ వాడకాన్ని అలవాటు చేస్తే వాటితో మేలే జరుగుతుంది. పిల్లల్లో ఆలోచన, వివేచన శక్తిని పెంచడానికి ఉపకరించే బాల సాహిత్యం అనేక యాప్ల్లో మనకు ఇప్పుడు లభిస్తోంది. అలాంటి యాప్స్లోని పుస్తకాలని చదివేలా పిల్లల్ని మనం ప్రోత్సహించాలి. పిల్లల్లో సెల్ ఫోన్ వాడకం అనేది కొంతమేరకు వారిలో ఐక్యూని పెంచుతోందని పలు అధ్యయనాల్లో తేలింది. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టుగా సెల్ ఫోన్ వాడకం శృతిమించినప్పుడు అనర్థాలు తప్పవని, అది పిల్లలకు చేటు చేస్తుందని మనం గుర్తుంచుకోవాలి. నిద్ర చాలా ముఖ్యం. ఈ డిజిటల్ వల్ల నిద్ర చాలా చాలా తక్కువైపోయింది. మామూలుగా ఏంటంటే 5 సంవత్సరాల లోపల వాళ్ళు 11 నుంచి 13 గంటలు నిద్రపోవాలి. 5 సంవత్సరాల తర్వాత 8 సంవత్సరాల నుంచి వరకు 10 నుంచి 11 గంటలు నిద్రపోవాలి. ఇది ఎంత తక్కువ. దీనికి మీద కూడా ఒక పెద్ద పరిశోధన వచ్చిందండి వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి. ఆ పరిశోధన ఏం చెప్తుందంటే అక్కడ 2 కేటగిరీస్ చేశారు. ఎవరైతే ఎక్కువగా సేపు మొబైల్ వాడతారో, రెండవది నిద్ర లేకుండా కానీ తక్కువ ఉన్నవాళ్ళు, 9 గంటల కంటే తక్కువ నిద్ర ఉన్నవాళ్ళు, 9 గంటల కంటే మామూలుగా నార్మల్గా ఎక్కువ నిద్ర ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటే ఎవరికైతే నిద్ర తక్కువ ఉందో ఇక్కడ మనం గ్రే మ్యాటర్ అంటాం. గ్రే మ్యాటర్ అంటే మెదడు ఉపరితలంలో ఉండేటువంటి భాగాన్ని గ్రే మ్యాటర్ అంటాం. ఇవన్నిటికీ ముఖ్యమైన కేంద్రం అది. తెలివికి, చదువుకి, నాలెడ్జ్కి, జ్ఞాపక శక్తికి, డెసిషన్ మేకింగ్, ఏదో ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నా, మంచి మ్యాథమెటిషియన్గా తయారవ్వాలన్నా ఉండేటువంటి గొప్ప ప్రాంతం అది. అది పల్చగా అయిపోతుంది. ముఖ్యంగా మెదడు లోపల ఉండేటువంటి ఫ్రాంటల్ కార్టెక్స్, ఈ లోపల ఉండే ఎమిగ్డలా, హిప్పోక్యాంపస్, ఇలాంటి ముఖ్యమైన కేంద్రాలన్నీ డ్యామేజ్ అయిపోతాయి. నిద్ర కూడా అంతే ముఖ్యం. పిల్లలకు సెల్ ఫోన్ అనేది వ్యసనంగా మారకుండా ఉండేందుకు తల్లిదండ్రులు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. టీవీ, ట్యాబ్, స్మార్ట్ ఫోన్లను పిల్లలు చూసేందుకు నిర్ణీత వేళలను నిర్దేశించాలి. అదే ప్రణాళికను ఇంట్లోని పెద్దలు కూడా విధిగా పాటించాలి.
అప్పుడే పిల్లల్లో ఆశించినంత మార్పు కనిపిస్తుంది. 5 ఏళ్లలోపు పిల్లలను రోజులో గంట కంటే ఎక్కువ టీవీని చూడనియ్యద్దు. ఏడాదిలోపు పిల్లల్ని ఎలక్ట్రానిక్ స్క్రీన్లకు ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. 5 ఏళ్లలోపు పిల్లల్ని శారీరకంగా, మానసికంగా ఫిట్గా ఉంచేందుకు వారితో రకరకాల ఆటల్ని ఆడించాలి. ఇంటి పనుల్లో పిల్లల్ని సైతం పాలు పంచుకునేలా చూడాలి. పెద్దలు చేసే పనుల్లో పిల్లలు కూడా కలిసిపోయే వాతావరణాన్ని కల్పించాలి. అప్పుడే పిల్లలు, పెద్దల మధ్య అనుబంధాలు కూడా బలపడతాయి. పిల్లలు చెప్పే మాటల్ని పెద్దలు శ్రద్ధగా వినాలి. వారి మాటలకు వెంటనే స్పందించాలి. ఇక పరీక్షల కాలంలో విద్యార్థుల్ని తప్పనిసరిగా ఫోన్లకు, టీవీకి దూరంగా ఉంచాలి. వయసు పెరుగుతున్న కొద్దీ మూత్రగండాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మగవాళ్ళకి ప్రోస్టేట్ గ్రంథి పరిమాణం పెరగడంతో తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. అయితే మనసు మూలాల్లో ఎక్కడో ప్రోస్టేట్ క్యాన్సర్ గురించిన అనుమానము మెదులుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు 6 నెలలు, ఏడాదికోసారి ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ పరీక్ష PSAను చేయించుకుంటే చాలు. ప్రోస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ ఆనవాళ్లను చాలా ముందుగానే పసిగట్టొచ్చు. ప్రోస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ ఆనవాళ్లను పట్టించే PSA పరీక్ష గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రోస్టేట్ క్యాన్సర్ జీవితపు ఆఖరి మజిలీలో పురుషుల పాలిట ప్రాణాంతకంగా పరిణమిస్తూ ఉంటుంది. అయితే కొన్ని అనుమానిత లక్షణాలను గమనించటం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ను ముందుగానే పసిగట్టడం పెద్ద కష్టమేమీ కాదు. తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తున్నప్పుడు, మూత్ర విసర్జనలో మంట, మూత్ర విసర్జనకు చాలాసేపు పట్టడం, రాత్రి వేళల్లో ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు లేవాల్సి రావటం, ధార తగ్గటం, మలి వయసులో ఇవన్నీ ప్రోస్టేట్ గ్రంథిలో అనారోగ్యాన్ని పట్టి చెప్పే అనుమానిత లక్షణాలు. ఇలాంటప్పుడు తరచూ ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనే పరీక్షను తరచూ చేయించుకుంటూ ఉండాలి. రక్తంలో PSA శాతాన్ని బట్టి ప్రోస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ ఆనవాళ్లను ముందుగానే గుర్తించి తగిన చికిత్సతో పాటు నివారణ చర్యలు తీసుకునే అవకాశం మనకు ఉంటుంది. గర్భం ధరించిన మహిళ ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మ ఇవ్వాలంటే తన ఆరోగ్యంతో పాటు బిడ్డ ఎదుగుదల కూడా చాలా ముఖ్యం. ఈ క్రమంలో తాను తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే పలు వైద్య పరీక్షల ద్వారా బిడ్డ ఎదుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే కొంతమంది చిన్నారుల్లో శారీరక, మానసిక లోపాలు తలెత్తడం, అవకారాలు రావడం వంటివి చూస్తూ ఉంటాం. నిజానికి ఇలాంటి సమస్యలకు గర్భధారణను త్వరగా గుర్తించకపోవడం కూడా ఒక కారణమే అంటున్నారు నిపుణులు. ఇదనే కాదు, తాము గర్భం ధరించామన్న విషయం మహిళలు ఎంత త్వరగా గుర్తిస్తే కడుపులో పెరిగే బిడ్డకు అంత ప్రయోజనం చేకూరుతుందని చెబుతారు నిపుణులు. ఈ నేపథ్యంలో గర్భధారణను త్వరగా తెలుసుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. నెలసరి రావడం 2-3 రోజులు ఆలస్యం కాగానే చాలామంది గర్భధారణ పరీక్షను చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో గర్భం ధరించినా కొన్నిసార్లు నెగటివ్ ఫలితమే రావచ్చు. దీంతో పిండం ఎదుగుదలకు సహకరించే సప్లిమెంట్స్ వాడడం ఆలస్యం కావచ్చు. దీని ద్వారా కూడా బిడ్డ ఎదుగుదలలో పలు సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి గర్భం ధరించామా లేదా అన్న విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలంటే నెలసరి గడువు తీరిన వారం రోజులకు పరీక్షించుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. లేదంటే నిపుణుల వద్ద కూడా పలు పరీక్షలు చేయించుకోవచ్చు. తద్వారా ఖచ్చితమైన ఫలితం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సరైన సమయంలోనే గర్భ నిర్ధారణ పరీక్ష చేసుకున్నా, గర్భం ధరించినా సరే ఒక్కోసారి కొంతమందిలో నెగటివ్ ఫలితం వస్తుంటుంది. ఇలాంటప్పుడు కొన్ని లక్షణాల ద్వారా గర్భం ధరించామన్న విషయం తొలినాళ్లలోనే తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు. వక్షోజాల పరిమాణం పెరగడం, నొప్పిగా అనిపించడం, వికారం, వాంతులవడం, కొన్ని రకాల ఆహార పదార్థాలు తినాలనిపించకపోవడం, అలసట, నీరసం, పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం ఇవన్నీ గర్భధారణ తాలూకు సంకేతాలే. ఇక హార్మోన్ల అసమతుల్యత వల్ల కొంతమందిలో కడుపు నొప్పి, మలబద్ధకం, కడుపుబ్బరం వంటి సమస్యలు రావచ్చు. మూడ్ స్వింగ్స్, ఒత్తిడి, ఆందోళన వంటివి కొంతమందిలో కనిపించవచ్చు. అరుదుగా కొంతమందిలో స్పాటింగ్ అంటే చుక్కలు చుక్కలుగా రక్తస్రావం కూడా కనిపించవచ్చు. గర్భం ధరించాక 10 నుంచి 14 రోజుల్లో ఈ లక్షణాన్ని గుర్తించవచ్చు. సొంతంగా చేసుకునే గర్భధారణ పరీక్షలో నెగటివ్ అని తేలినా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ వద్ద గర్భ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం మంచిది. తద్వారా తొలినాళ్లలోనే గర్భధారణను గుర్తించవచ్చు. గుండెపోటు అంటే మన పాలిట పిడుగుపాటే, మన ప్రాణాల్ని గాలిలో దీపంలా మార్చేస్తుంది. అయితే గుండెపోటు అనేది ఉన్నట్టుండి విరుచుకుపడుతుందని నమ్ముతారు మనలో చాలామంది. కానీ అది నిజం కాదు. గుండెపోటు రావడానికి ముందే చాలా కాలం నుంచి దాని తాలూకు సంకేతాలు మన శరీరంలో కనిపిస్తూ ఉంటాయి.
గుండెపోటు లక్షణాలపై మనకు సరైన అవగాహన లేకపోవడం, గుండె నొప్పిని గ్యాస్ నొప్పిగా పొరబడడం వల్ల చాలామంది గుండెపోటును సకాలంలో గుర్తించలేకపోతూ ఉంటారు. ఈ నేపథ్యంలో గుండె జబ్బులకు దారితీసే కారణాలు, గుండెపోటు తాలూకు అనుమానిత సంకేతాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గుండె జబ్బులు వచ్చే వరకు వాటిని తెలుసుకోవటం కష్టమా? గుండె జబ్బు లక్షణాలు ప్రారంభ దశలో ఉండకపోవచ్చు, కానీ మెజారిటీ లోపల మనకు నడిచినప్పుడు ఛాతీ నొప్పి కానీ, ఆయాసం కానీ, తల తిప్పడం కానీ, గుండె దడ కానీ లక్షణాలు చాలామందిలో అవుపడతాయి, కానీ వారు ఇగ్నోర్ చేయొచ్చు. అదేవిధంగా కొద్దిమందికి హార్ట్ అటాక్ అనేది ఫస్ట్ చెస్ట్ పెయిన్ సిమ్టమ్ తోటి కూడా రావచ్చు. ముఖ్యంగా ఏంటంటే సెడెంటరీ ఉండి, మామూలుగా రెస్ట్లో ఉండి, ఎక్కువ వ్యాయామం చేయక, ఎక్కువ వాకింగ్ లేనప్పుడు ఈ లక్షణాలు అనేటివి బయటపడాయి. అందుగురించి అంటే మనకు పర్టికులర్లీ ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు, 40+ ఉన్నప్పుడు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు, వారు ఎప్పుడైనా కానీ నడిచినప్పుడు, బిగబట్టినప్పుడు, ఆయాసం వచ్చినప్పుడు మనము డెఫినెట్గా గుండెకు సంబంధించిన పరీక్షలు చేసుకొని ఉందా లేదా అని నిర్ధారించుకోవాలి. ముఖ్యంగా డయాబెటీస్, బ్లడ్ ప్రెషరు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు, ఫ్యామిలీలో హిస్టరీ ఉన్నప్పుడు, ఎక్కువ ఒబేసిటీ ఉన్నప్పుడు ఈ కార్డియాక్ చెకప్ చేసుకుంటే మనము ముందే దాని ఎలాంటి వచ్చే అవకాశం ఉందా లేదా అనేది నిర్ధారించి రాకుండా ప్రివెన్షన్ చేసుకోవచ్చు. తరచూ రక్త పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండె జబ్బుల్ని పసిగట్టొచ్చా? తరచూ బ్లడ్ టెస్టులు అంటే ముఖ్యంగా ఏంటంటే మనకు గుండె జబ్బు రావడానికి ప్రధానంగా ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. ఒకటేమో బ్లడ్ ప్రెషరు, రెండవది షుగరు, అదేవిధంగా కొలెస్ట్రాల్. రొటీన్ బ్లడ్ టెస్ట్లో ఏంటంటే మనకు షుగరు, కొలెస్ట్రాల్ ఇవి తెలుస్తాయి కాబట్టి వాటిని కంట్రోల్ చేస్తే చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, ట్రాపనిన్ అయి అంటాం. హార్ట్ మజిల్కు బ్లడ్ సప్లై తక్కువ అన్నప్పుడు ఈ ప్రోటీన్ అనేది బ్లడ్లో లీక్ అవుతుంది. సో అది ఎంత బ్లడ్ సప్లై తక్కువదో దాని క్వాంటిటీ అంత ఎక్కువ బ్లడ్లో పెరుగుతుంది కాబట్టి ఇండైరెక్ట్గా ట్రాపనిన్ అయి, సిపికేఎంబి ఈ బ్లడ్ టెస్ట్ చేసుట్లో కూడా మనకు ఈసీజీలో అప్పుడప్పుడు నార్మల్ ఉన్న డ్రాప్ అయ్యి సిపికేఎంబి ఎక్కువ ఉంటే అది హార్ట్ రిలేటెడ్ పెయిన్ అని నిర్ధారించవచ్చు. అందులో ఏంటంటే బ్లడ్ టెస్ట్లు ముఖ్యంగా ఏంటంటే ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకొని రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేయడం వల్ల ఫ్యూచర్లో రాకుండా కాపాడవచ్చు. అదేవిధంగా చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు ఈ టెస్ట్ చేసేసి మనకు అది హార్ట్ పెయినా కాదా అనేది కూడా స్క్రీన్ చేయొచ్చు. లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష సాయంతో గుండె జబ్బుల్ని ముందుగానే తెలుసుకోవచ్చా? కొలెస్ట్రాల్ ఎంత ఎక్కువ పెడితే అంత రిస్క్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా మనం చూసేది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్. ఈ డయాబెటీస్ ఉంటే 70కి బిలో ఉండాలి, ఇండియన్స్కు బిలో 100. ఆల్రెడీగా ఒక పేషెంట్కి బైపాస్ అయింది, యాంజియోప్లాస్టీ అయింది, హార్ట్ అటాక్ వచ్చిందంటే వాళ్ళు 50 కంటే తక్కువ ఉంచాలి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. సపోజ్ మనకు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 100 నుంచి ఒక 120 అయింది అనుకోండి, అంటే మనం 10% రిస్క్ ఎక్కువ ఇచ్చినాం. అంటే ప్రతి 20 మిల్లీగ్రామ్స్కు దర్ ఇస్ ఏ 10% రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ 100 నుంచి 140కి వచ్చిందని మనం 20% హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ను పెంచుతున్నాం. అంటే ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ హార్ట్ అటాక్ ఒకటే కాదు, అది పెరిగినప్పుడు పక్షవాతం వచ్చే అవకాశం, సెర్బ్రల్ వాస్కులర్ యాక్సిడెంట్స్, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటాం, రక్తనాళాలు కాళ్ళల్లో బ్లాక్ అయ్యి గ్యాంగ్రీన్ వచ్చే అవకాశం, పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అంటాం. అందుకే కొలెస్ట్రాల్ అనేది ఎంత లోయర్ పెడితే మనం అంత రిస్క్ తగ్గించవచ్చు. అందుకే ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళను మనం హైడోస్టాటిన్ అంటాం. హైడోస్టాటిన్ అంటే మనము అటర్వాస్టాటిన్ కానీ రోజ్వాస్టాటిన్ ఇచ్చేసి టార్గెట్ వాల్యూ వచ్చేటట్టు చూస్తాం. అంటే అటాక్ వచ్చినప్పుడు 50 బిలోనే ఉంచాలంటాం ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. నార్మల్ వాల్యూ 100, బట్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మెయింటైన్ బిలో 50. సపోజ్ మన రెగ్యులర్ స్టాటిన్ డోస్ తోటి అది తగ్గకుంటే వేరే డ్రగ్స్ అజిటమబు, తర్వాత బెంపడైకాస్, ఈ కాంబినేషన్ తోటి ఎట్టి పరిస్థితుల్లో 50 బిలో మెయింటైన్ చేయాలి. సపోజ్ కొంతమంది ఫెమిలియల్ హైపర్లైపిడిమియా ఉంటుంది, వాళ్ళలో బాగా హై లెవెల్ ఉంటాయి. కొంతమంది జెనెటికల్గా కానీ ఫ్యామిలీలో కానీ డైటరీ తోటి కానీ బాగా హై ఉంటుంది. 2-3 డ్రగ్స్ తగ్గినప్పుడు వాళ్ళకు ఇంజెక్షన్ రెపాతా కానీ ఇంక్లిసిరాన్ కానీ మంత్లీ వన్స్ 6 మంత్స్కి ఒక ఇంజెక్షన్ ఇచ్చి కూడా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గిస్తే వాళ్ళకు ఫ్యూచర్లో మళ్ళీ అటాక్ వచ్చే ఛాన్స్ డ్రాస్ట్గా తగ్గిపోతుంది. గుండె జబ్బులు నివారించుకునేందుకు ఎలాంటి జీవనశైలిని పాటించాలి?
డైలీ హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ ఐస్టాన్కి రన్నింగ్ కానీ జాగింగ్ కానీ సైక్లింగ్ కానీ స్విమ్మింగ్. సో ఇట్లాంటివి అనేది మనకు హార్ట్కు, ఇప్పుడు సపోజ్ మనం ట్రెడ్మిల్ చేసినా పర్వాలేదు, ఏదైనా బ్రిస్క్ వాకింగ్ కానీ అట్లీస్ట్ మనము వీక్లీ 5 డేస్ శరీరము అలసట పొందేంత, అంటే కొంచెం చెమటను మనం కష్టపడ్డట్టు అంత ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకు డెఫినెట్గా హార్ట్ హెల్త్ అనేది బాగా ఉంటుంది. ఎక్సర్సైజ్తో పాటు డైట్లో ఏంటంటే మనము లో ఫ్యాట్, హై ఫైబర్, హై ప్రోటీన్, లో కార్బోహైడ్రేట్ డైట్. సో కార్బోహైడ్రేట్స్ లో ఉండాలి, ప్రోటీన్ ఎక్కువ ఉండాలి, ఫైబర్ ఎక్కువ ఉండాలి. ఫైబర్ ఎక్కువ ఉంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది, గట్ మొటిలిటీ బెటర్ ఉంటుంది. అదేవిధంగా కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇవన్నీ ఎక్సెస్ డైట్ అన్నీ మళ్ళీ ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది, కొలెస్ట్రాల్ పెరగవచ్చు, వెయిట్ గెయిన్ అవచ్చు. మళ్ళీ అందుగురించే ఎక్సెస్ నాకింగ్ తీసుకోవద్దు, ప్రిజర్వ్డ్ ఫుడ్ తీసుకోవద్దు. తర్వాత ఎక్సెస్ ఆయిల్, ఫ్రైడ్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ హెల్త్. ఆయిల్ తక్కువ, ఫ్రైడ్ ఫుడ్ తక్కువ, ఎక్సర్సైజు అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. అదేవిధంగా నట్స్, మనకు మామూలుగా ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రీక్వెంట్గా కన్జ్యూమ్, సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. చికెన్ కానీ మటన్ తీసుకున్నప్పుడు ఆర్గాన్స్ కట్ చేయడం మంచిది, పర్టికులర్లీ లివరు, హార్ట్, కిడ్నీ, బ్రెయిన్ ఇట్లాంటి, స్కిన్ కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేయడం అన్ని విధాల మంచిది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దన్ క్యూర్. ఈ ప్రాథమిక సూత్రం గుండె జబ్బుల విషయంలో 100కి 100 పాళ్ళు వర్తిస్తుంది. ఒకసారి గుండె జబ్బులు వచ్చాక బాధపడటం కన్నా అసలు గుండె జబ్బులే రాకుండా ముందు నుంచి జీవనశైలి, ఆహారం, అలవాట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ఎన్నో రెట్లు మేలు. సమతుల ఆహారం, చాలినంత శ్రమ, పొగ, మద్యానికి దూరంగా ఉండడం గుండెను ఆరోగ్యంగా ఉంచే తారక మంత్రాలు ఇవే. ఒక చిన్న చిట్కా మీకోసం. మూత్రంలో వీర్యం పోతున్నప్పుడు నిత్యం 2 పూటలా ధనియాల్ని కషాయంగా కాచి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మూత్రంలో వీర్యం పడిపోవడం అనే సమస్య త్వరగా సర్దుకుంటుంది.